హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. చెల్లం గారు రచించిన మైదానం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు వీడియోలో మనం ఎపిసోడ్ 3 వినేద్దామండి. చదివి వినిపించేది పద్మిని. కాలం ఆగిపోయింది మాకు. త్వరగానూ కాదు, ఆలస్యంగానూ కాదు. వారాలు తెలియవు, నెలలు తెలియవు. మామయ్య వచ్చి చెప్పిందాక సాయంత్రం మేము భోజనం వండుతూ ఉండగా ఊళ్ళో నుంచి ఓ కుర్రాన్ని వెంటబెట్టుకుని తన మామూలు పచ్చరోలు సంచి తాను మావయ్య తయారైనాడు. అతన్ని చూడగానే అమీర్ తురకంలో పో పో ఇక్కడి నుంచి అన్నాడు. మావయ్య భయంతో నా వంక చూశాడు. నేను బిగ్గరగా నవ్వి నా మావయ్య అమీర్ పొమ్మనకు మరి అన్నాను. నాకెందుకో అతన్ని చూసి భయం వేయలేదు. అమీర్ మొహంలో మాత్రం ఇబ్బంది కనపడ్డది నాకు. మావయ్య ఏమిటి? మీ మావయ్య ఎట్లా వచ్చాడు? ఎందుకొచ్చాడు? కనుక్కుందాం కూర్చొని. కూర్చో మావయ్య, రాకరాకొచ్చాము అని మళ్ళీ గొంతుకు మార్చి బాగానే ఉంది. మా పుట్టింటి బంధువులు వస్తే ఇదేనా మర్యాద అన్నాను. ఎప్పుడూ రావటాలు, విశేషాలేమిటి? అందరూ బాగున్నారా అని అడిగాను మర్యాదగా. ఎవరు ఏమైతే నీకేం, నువ్వు సుఖంగా ఉన్నావుగా అంటూ చుట్టూ చూశాడు. మావయ్య ఆ ధోరణికేం కానీ త్వరగా బయటపడేయి, ఎందుకొచ్చావు? నా మాటల ధోరణి, నా కొత్త ధైర్యము ఆశ్చర్యపడి చూశాడు. ఎట్లా మారిపోయినావు అన్నాడు మెల్లిగా. మరణంలో నుంచి జీవంలో పడ్డాను, మరి మారిపోను? తురకకూడులో పడ్డావు. మావయ్యకి మాటలు దగ్గర ఎన్నడూ మొహమాటం లేదు. మా ఇంటికి వచ్చిన తురక వాళ్ళని ఏమన్నా అంటే తురక తడాక తగులుతుంది. మర్యాదని ఇంటి దగ్గర వదిలొచ్చావా అన్నాడు అమీర్. మావయ్య తృణీకారంగా మాట్లాడకుండా ఊరుకున్నాడు. మెల్లగా కళ్ళనీళ్లు పెట్టుకున్న నా వంక ఎగాదిగా చూశాడు. నాకు రవిక లేదు. జుట్టు దువ్వక రేగి ఉంది. ముతక చీర, అన్నం కుండ పొయ్యి మీద, చేతిలో కొయ్యతెడ్డు. ఇదిగో ఏడుపులో గోలలు సాగించి క్షోభపెట్టి నిన్ను లాక్కెళ్లాలని వచ్చాడు. వీడు వెనక తక్కిన మనుషులు వస్తారు. ఆ మూట భుజాన్ని ఎత్తుకుని వెంటనే నడవమను అన్నాడు తురకంలో అమీర్. ఏమీ భయం లేదు. ఎవరొస్తే నన్నేం చేస్తారు? మా వాళ్ల విషయం నాకు వదిలేయి. నువ్వు కొంచెం అట్టా తిరిగిరా. నువ్వుంటే సంగతి చెప్పడు. నువ్వు కొంచెం త్వరగా కానీ ఆకలిస్తుంది అని అమీర్ వెళ్ళాడు. నేనిక్కడ ఉన్నానని నీకెట్లా తెలిసింది? ఎలాగో ఓలాగా. కానీ నీ సంగతి చెప్పు. నా సంగతి ఏముంది? హాయిగా మహారాజులా ఉన్నాను. అంతేనా అని కళ్ళు ఉరిమి చూశాడు. నేను జంకకపోవడం చూసి కళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఎంత దానివైనావే. పోనీ అమ్మ సంగతి తలుచుకున్నావా? నీ సుఖం నువ్వు చూసుకున్నావు గాని ఇలాంటి పని చేస్తే మా అందరికీ ఎంత సిగ్గు కలుగుతుందో. నా మావయ్యని నువ్వు ఇలా పిలక వేలాడేసుకుని ఆ పాత రైలు సంచి చంకనెత్తుకుని వస్తే నాకెంత సిగ్గుగా ఉంది. అమీర్తో నా మావయ్య నువ్వని ఎలా చెప్పుకోను? నీ సుఖము నీ అందమే నువ్వు చూసుకున్నావు గాని ఆ పాడు మొహం ఏమిటి? నీకు పిచ్చి పట్టలేదు కదా? కాదు మావయ్య, మీ అందరూ మన బంధువులలో ఎవరికి ఏమీ కష్టం కలుగుతుందా అని ఆలోచించి చేస్తున్నారా మీ పనులన్నీ? చిన్నప్పటి నుంచి నువ్వు మీ అమ్మని ఎన్ని విధాలు ఏడిపించావో నీకు జ్ఞాపకం లేనే లేదా? దానికి దీనికి సాటి ఏమిటి? మేము ఏమన్నా తురకాళ్లతో? నాకు తెలుసు మావయ్య, ఆ ఏడిపించడాలు లోకం ఒప్పుకున్నవి, మర్యాదైనవి. ఇది కానిది, అంతే భేదం. అవన్నీ ఎందుకు గాని ఇప్పుడు నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు త్వరగా. మళ్ళీ అమీర్ వస్తాడు. నన్ను వదిలి 4 నిమిషాలు విడిగా నిలవలేడు. మావయ్య మాట్లాడకుండా నా వంకరని నిమిషాలు చూశాడు. చిన్నప్పుడు నేను పెంకి మాటలు మాట్లాడినప్పుడు బెదిరించడానికి చూసినట్టు. కానీ త్వరక రాజ్యంలో ఆ మంత్రం పారక పైపెచ్చు నేను నవ్వడం చేత అతనికి తీవ్రమైన ఉక్రోషం వచ్చింది. తన బాణాలన్నీ రావణుడి ఎడల వ్యర్థమైన రాముడి వలె ఉన్నవి. సిగ్గులేదటే నీ ముఖానికి? అంత మరీ చెడిపోయినావటే? ఆ తురక విధవ నిన్ను వదలలేకపోవడం ఒక గొప్పగా, బడాయిగా. 1 నిమిషం వదలలేని ప్రేమను అనుభవించడం కన్నా అదృష్టం ఏముంది స్త్రీకి? నీకు అర్థం కాదులే. పళ్ళు పటపటా కొరికాడు. ఇంకేం చేతగాక. ఎందుకు అర్థమవుతుంది? కుక్కలకు మల్లే, పందుల మల్లే. ఇంకేమో మాటలు అన్నాడు. చెడిపోయిన దాన్ని నా నోటు నుంచి కూడా రావా మాటలు? పుణ్యపురుషులు, బ్రాహ్మణులు మీరు మాత్రం అంతేగా. కుక్కల కన్నా పందుల కన్నా అధమంగా ఆ మాత్రం చేతగాక ఇంకా కోపం చూపించే విధం తోచలేదు మావయ్యకి. పాపం పుణ్యం సిగ్గు ఎగ్గు లేకుండా రాత్రనక పగలనక ఈ అడవిలో దొన్నల వలె పడి ఎందుకు ఈ బతకడం? ఇంతకంటే దేంట్లోనన్న పడి చావరాదు? మొదట్లో నా ప్లేడర్ పెనిమిటి ఓ వారం ఇట్లానే ఉండేవారు. తరువాత శక్తి రసికత్వము తగ్గి పవిత్ర పురుషుడైనాడు.
ఆయన్ని ఏమీ అనరే. పవిత్రమైన కాపరానికి ఈ గుడిసెటితనానికి సాటి తీసుకొచ్చావా? నీ నోరు పడా. మరి ఆ పవిత్రమైన కాపురంలో కంటే ఇక్కడే ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నానే. ఉండదు, ఆనందంగా ఉండదు మరి. అడ్డు ఆటంకము లేకుండా, కులము గోత్రము లేకుండా ఎంత అసహ్యంగా క్షోభగా కుళ్ళుగా ఉంటే అంత పుణ్యం ఉన్నమాట. ఎందుకు అసహ్యంగా ఉంటుంది? దుర్బుద్ధికి అలా తోచింది గాని ఆ దుర్బుద్ధి మీ పెంపకం వలన, లేక అలాంటి దాన్ని మీ అక్క కన్నదా? దేవుడిచ్చిన బుద్ధికి ఇంకా మీరు ఏడ్చి ఏం ప్రయోజనం? వీపు చీలిస్తే బుద్ధి కుదుట పడుతుంది. సమయం మించిపోయింది, ఆలోచిస్తున్నాడు. ఊరికే పేర్లతో మనకి తగాదా ఎందుకు మావయ్య? అంటే అదే పవిత్రం, అవినీతి, పశువుల వల్లే పాతివ్రత్యం, ఇలాంటి మాటలకి శాశ్వతంగా అర్థాలు ఏర్పడ్డాయి. వాటి నిజమైన అర్థమేమా అని మనుషులు ఆలోచించడం మానేశారు. నిజం చెప్పినా మనుషులైన తర్వాత మన వాంఛలన్నీ ఒకటే. తురకవాడైతేనేం, బ్రాహ్మణుడైతేనేం, కానీ ఇక్కడ సంతుష్టిగా నిర్భయంగా అనుభవించడానికే వీలుంది. అక్కడ మాయమాటలతో ఆధ్యాత్మికమని ఈశ్వరుడి మీద భారం వేసి చివరికి అనుభవించడానికి జంకుతాము. ఇంత కామము పోని అనుభవించడం చేతనైతే బావుండననే కోరికే అక్కడ ఉంది. కానీ రసికత్వము, ఈ సత్తువ అక్కడ లేవు. అందుకనే కుళ్ళు వాయువులు, బోధనలు, వేదాంతాలు, మర్యాదలు, కచేరీ కబుర్లు ఎక్కువ అక్కడ. ఊరికే ఇంక మనసులా ఏడిస్తే అలా పోయి బాగా ఈ శరీర సుఖాలు అనుభవించడమేనన్నమాట ఈ బతుక్కి అంతం. అక్కడన్నా ఉన్నా అంతేగా. తినడము, నిద్ర, మర్యాద, చాకిరి అంతేగా. వాటి మళ్ళీ ఏదో పుణ్యలోకాలు వస్తాయని దొంగ బోధనలు పైగా. మరి ధర్మము, పతిభక్తి, సంసారము ఇవన్నీ ఎందుకు మావయ్య? ఆ పేర్లన్నీ ఏ కరువు పెడతావో? ఎవరికి కావాలవన్నీ? తంతాడని, తిండి పెట్టడని, వేరు గతి లేక అనుభవించడం చేతకాక, అంత మాత్రం ధైర్యము, రసికత్వము లేక, మొహాన్ని చూసి ముచ్చటపడేవాడు లేకనేగా ఆ పతిభక్తి, పవిత్రత. ఆ మొగుడి నుంచి తిట్లు, తన్నులు తిని అడ్డమైన చాకిరీ చేసి తగాదాలు పడి పోట్లాటలతో కాలం గడుపుతూ చేస్తే మోక్షమా? ఏ దేవుడు చెప్పాడో? మరి త్యాగం అంటో లేదా ఏమిటి? నా మీరు కోసం నేను చేసిన త్యాగాలు చాలే. ఇంక పశువుకి నీకు భేదమేమిటి? ఏమీ లేదు. ఇది వరకు పశువు కన్నా అధమమైన బతికేదాన్ని. ఇప్పుడు పశువునై సుఖపడుతున్నాను. ఇంకా తల్లితోడు? అక్కడ చివాట్లలో, అసహ్యాలలో ఎన్నడూ జ్ఞాపకం వస్తారు తల్లితోడు. సంతోషం అనేది చిన్నతనంతోనే సరి. అందువల్ల అన్నలన్నా, తమ్ములన్నా అంత ప్రేమ. ఇక్కడ ఈ దివ్య సౌఖ్యంలో ఎవ్వరూ జ్ఞాపకం రారు. నిజమైన అత్తారిల్లో అందరినీ మరిపించే స్వర్గం. ఇంకెప్పుడు ఇంతేనన్నమాట. మళ్ళీ ఇంటికి రావడము అది లేదు. నన్ను రానిస్తారా? రానిస్తే వస్తావా మరి? నేనా వచ్చేది? నేను రాకేం, ఎందుకు వస్తాను? ఇది శుభ్రంగా ఉందా నీకు? ఈ కుండలు, బొచ్చులు, ఈ అవతారము? ఎందుకు అబద్ధాలు మాట్లాడతావో? అద్దాలు లేకపోతేనేం? ఆ ఏరు లేదు? అమీర్ నేత్ర సరోవరాలు లేవు నా పాప చూసుకోవడానికి? అయినా అమీర్ చూపులకి బాగుంటే చాలదా నా అవతారం? మామయ్య మౌనవ్రతం పూని కూర్చున్నాడు. అమీర్ వచ్చాడు. అప్పుడే వచ్చావేం? మేమింకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాము. మళ్ళీ కొంచెం వెళ్ళిరా. మళ్ళీ వెళ్ళాడు పాపం. చూసావా ఎట్లా వెంట తిరుగుతాడో? ఒక్క నిమిషం వదలక. నా భర్త లేడు. ఆయన వారం రోజులకి ఓసారైనా నా మొహం చూసేవాడు కాదు. తలంటి పోసుకుని, తల్లో మరువం, జాజి పూలు పెట్టుకుని, కొత్త సిల్కు చీర కట్టుకుని దగ్గరికి వెళితే కాగితాల్లో తల పెట్టుకుని, మొన్న నీ చేతికి 10 రూపాయలు నోటిచ్చాను కదా, అది కావాలి, ఒకసారి తెచ్చి అన్నాడు. ఇచ్చిన తర్వాత తలెత్తి చూసి, మొన్న తెప్పించిన సీకాయ అంతా ఖర్చు పెట్టేశావా అన్నాడు. నవ్వుతోనేలే. అయితే మాత్రం ఎంత పొగరెక్కిందే నీకు? అతను తలుచుకుంటే ఈ వెధవని ఖైదుకు పంపగలడు తెలుసునా? ఈ వెధవ తలుచుకుంటే ఆయన్ని, నిన్ను కూడా తలకాయ పగలగొట్టి ఇక్కడ పాతేయగలడని కూడా తెలుసుకో. సరే, నువ్విక్కడి నుంచి కదిలి రావన్నమాట. నాకు ముందే తెలుసు నీ మతం. కానీ వాళ్ళందరూ పోయి ఇంకా సంగతులు బయటికి రాకముందే నిన్ను తీసుకొచ్చి దిగబెట్టమని పంపారు. మరి నేనేమైనా అనుకుంటున్నారు? పుట్టింటికి వెళ్ళావని చెప్పుకు చస్తున్నారు. నమ్మేరు? అందరికీ తెలుసులే. కానీ మాతో అనడానికి ధైర్యం ఏది? మా మాట నమ్మినట్టే నటిస్తున్నారు. ఆ గతికి తెచ్చావు మమ్మల్ని, నిన్ను పెంచి పెద్దదాన్ని చేసినందుకు. పాపం మర్యాదస్తులకి ఎన్ని బాధలు. మీ దొంగ మర్యాదలు, అబద్ధాలు కాపాడడానికి నేను మళ్ళీ ఆ నరకంలోకి వచ్చి ఉండాలా? ఎందుకు రావాలి? ఎందుకేమిటి? ఏదో ఒకసారి తెలివి తక్కువ పని చేస్తే పెద్దవాళ్ళ మాట విని అన్నా సర్దుకోవాలి.
ఏదో ఇట్లాంటివి ప్రతివారు చేస్తారు, కానీ అదే బాగుందని భ్రష్టమై నాశనమైపోతానని పట్టుపట్టేదాన్ని నిన్నొక్కదాన్ని చూశాను ఈనాటికి. అవును, నేను రాను రాను ఈనాడిట్టానే అంటావు. ఎన్నాళ్ళులే వీడి మోజు. తరువాత నీకు దిక్కెవరు? నారాయణుడు. కానీ అమీర్ ప్రేమ పోదు. చాలా చూశాము. సరే కానీ ఈ దయంతా నా కోసమేనా? పోనీ అమ్మని తలుచుకో. నిన్ను పెంచి పెద్దదాన్ని చేసి ఏదో మా అందరికీ ప్రతిష్ట తెస్తావని. అవన్నీ చిన్నప్పుడు కుమారి శతకంలో చదువుకున్నాను. దానికేం? నా సౌఖ్యమే మీరు కోరేవారైతే ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయరు. అయినా నేను ఇప్పుడు వస్తే మాత్రం లోకమంతా ఎలా చూస్తుంది? ఆ కాపురం ఎంత రమ్యంగా ఉంటుంది. లేచిపోయిందని చూద్దామని అందరూ రావడము, గుమ్మంలోకి వచ్చి మొహాలు మర్యాదగా మార్చుకోవడము, నేను లోపలికి వెళ్ళగానే నవ్వుకోవడము, వాళ్ళు నా సంగతులేమీ తెలియనట్టే మాట్లాడడము, దొంగ మర్యాదలు. ఎవరన్నా ధైర్యం గలవాళ్ళు నన్ను కార్యానికి పిలవకపోతే నా భర్త ఆ అవమానం నా వల్లే కలిగిందని ఏడవడము, తిట్టడము, దెప్పడము, నేను స్వేచ్ఛను అడిగినా బయట తొంగి చూసినా నా పూర్వ ప్రవర్తనని జ్ఞాపకం చేసి నోరు ముయ్యడము. దీనికేగా నన్ను రమ్మంటున్నావు? నేను పిచ్చిదాన్నా? ఏనాటికన్నా మా గుమ్మం తక్కువ అంటున్నాడు చాలా కోపంగా పైకి లేచి. అమీర్ వదిలేస్తేనా? మీరు నన్ను వదిలేసిన తర్వాత నేనేమైపోతేనేం? ఇంకా ఆ లోకంలోనే శరణ్యం. మీ గుమ్మాలు తొక్కుతానని ఏమాత్రం భయం లేకుండా బ్రతకండి. అమీర్ వచ్చాడు. అతని వంక నిదానంగా పరీక్షించి చూశాను. ఈ అమీర్ నన్ను వదులుతాడా? అమీర్ కళ్ళల్లో ఆకలి ఆడుతుంది. మావయ్య, నీ భోజన సంగతి ఏమిటి? నేను పళ్ళు తెచ్చుకున్నాను. ఇక్కడ గడ్డి కూడా ఉంది అన్నాడు అమీర్. పడమటి కొండ వెనకాల రంగుల మబ్బుల్లో శుక్రుడు అస్తమిస్తున్నాడు. తామర పువ్వు మీద మంచుబొట్ల మళ్ళీ గాలి నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఏరు కొండ మీద నుండి పడే శబ్దం వినబడుతుంది. చీపుర్లు, నేపాళాలు పగలు రాత్రి మారే విచిత్రాన్ని చూస్తూ కదలక నుంచున్నాయి. పగటిగట్టు మీద నుంచి సరస్సులో దూకడానికి సంశయించే దానివలే ఒక్క నిమిషం ఆగింది కాలం. హృదయం ఒక్కసారిగా ఆనందంతో పొంగింది. పొయ్యి మీద వేడెక్కి అన్నం వలె. మావయ్య అరటిపళ్ళు తింటూ ఎదురుగా కూర్చోకపోతే ఆ ఆరాటమంతా అమీర్ మీద కనబరిచేదాన్ని. 1 గంట సేపు మా బంధువుల్ని వాళ్ళ క్షేమాల్ని అడుగుతూ కూర్చున్నాను. మావయ్యతో మాట్లాడుతూ ఉంటే 3 నెలల క్రిందట నా జీవిత దృష్టినంతా ఆక్రమించుకున్న ఈ బంధువులందరూ ఎంతో దూరమైపోయినట్లుగా తోచారు. నేను చచ్చిపోయి అన్ని బంధాలు తెంచుకుని మళ్ళీ వాటికి కల్పించుకునే ఆశ, శక్తి లేవు. ఏం తోచక తమాషాకి ప్రశ్నిస్తున్నట్టుంది భూలోకం నుంచి వచ్చిన మావయ్యని. మృత్యువులోనైనా అంతేగావును. ఈ ప్రపంచాన్ని ఎత్తైన, విశాలమైన, సంబంధరహితమైన ఉన్నత దృష్టితో లీలగా పరీక్షించడం గావును. దృష్టికోణం భేదించి అమీర్ అనే నేత్రయంత్రంలో నుంచి చూసేటప్పటికీ అన్ని విలువలు మారిపోయినాయి. చివరికి అన్నయ్యకి కొడుకు పుట్టాడని విన్నప్పుడైనా నాకేమీ సంచలనం కలగలేదు. పూర్వమే అయితే నా హృదయం ఎన్ని ఉత్సవాల వాసనలతో గంతులేసి ఉండును. ఆ క్షుద్ర జీవితం అంతా జ్ఞాపకం వచ్చి ఆ తోచకపోవడము, మర్యాదలు, లాంఛనాలు, నిష్ఠూరాలు అన్నీ తలుచుకుని ఆ నరకం నుంచి, అల్పత్వం నుంచి, క్షుద్రత్వం నుంచి ఒక్క మంత్రంతో, ఒక్క బలమైన ఊపుతో ఈ సుందరలోకంలోకి లాక్కొచ్చిన నా అమీర్ని తలుచుకుని కృతజ్ఞతతో, ఆనందంతో తల్లడిల్లిపోయినాను. ఎంత గొప్ప సౌకర్యంలో ఉన్నా అది త్వరలోనే అలవాటై సాధారణమైపోతుంది. మావయ్య వంటి వాడు వచ్చిన అదృష్టాన్ని జ్ఞాపకం చేసేదాకా. అమీర్ని లాలించాలని అనవసరమైన కోరిక కలిగింది. ఈ మావయ్యనైపోని. కానీ మావయ్యని నేనెందుకు లక్ష్య పెట్టాలి? అతనెవరు? నేనెవరు? ఈ మావయ్య మూలాన నేను పోగొట్టుకున్న నిమిషాలు ఈ అనంతకాలంలో మళ్ళీ నాకెక్కడ దొరుకుతాయి? ఆవలించే అమీర్ దగ్గరగా జరిగి అతని భుజం మీద చేతులేసుకుని ఆనుకుని కూర్చున్నాను. మా కొండ వెనక నుంచి తదియచంద్రుడు కనబడకుండానే కాంతి నెగజిమ్ముతున్నాడు. సముద్రానికి చంద్రుడికి సంబంధం ఉందంటారే, అలాంటిదే వెన్నెలకి నా రక్తానికి ఉంది. చంద్రోదయంలో వెన్నెల ఇంకా విజృంభించకముందే నా రక్తం పొంగుతుంది. వెళదామని అమీర్ నా చేతిని లాగుతున్నాడు. పాపం ఒకే మూకిట్లో అమర్తో నేను అన్నం తినే దృశ్యం భరించలేక తల తిప్పుకుని పుణ్యశోకాలు చదువుకునే మావయ్యతో, మేము వెళ్తున్నాము, నువ్వు ఇక్కడే నిద్రపోతావు కదా మావయ్య అన్నాను. ఎక్కడా? మీరెక్కడికి వెళ్తారు? ఆ కంఠం విని తీరాలి. అలా పోతాము, త్వరగా రా అంటున్నాడు అమీర్. నేను వెళ్తాను. రైలు ఎన్నింటికి? నేను నవ్వాను. రైలు సంగతి మాకెందుకు? పోనీ నన్ను ఊళ్ళో వదిలిపెడుదురు. అమీర్ ఇప్పుడు రాడు, నేను రానివ్వను. ఇవాళకి ఇక్కడే మావయ్య. నువ్వు ఆ మూల గోనపట్ట ఉంది, దాన్ని పరుచుకుని పడుకో. దోమలు లేవులే. ఏమీ భయం లేదు కదా?
అప్పుడప్పుడు 1-2 పాములు 1-2 తోడేళ్ళు వస్తుంటాయి అన్నాడు అమీర్. అమీర్ మళ్ళీ తెలుగు మాట్లాడాడు. ఎన్నాళ్ళయింది విని, నా తెలుగు తురకంగా మారిందన్నాడు మామయ్య. రావు మామయ్య, అమీర్ మాటలకేం, మేము బయలుదేరాం. మామయ్య గొణుక్కుంటున్నాడు. నీకు మామయ్య అయితే నాకేమవుతాడు? తురకాడికి నీకేమవుతాడు? నీ మొహం. అది కాదు, నీ పెనిమిటిని నేనైతే, నువ్వు నా పెనిమిటివైతే ఇంకా నీతో ఉండొచ్చునా? చంపా చళ్ళుమంది. చెబుతూ తమాషా చేస్తాను. బాబాయ్. బాబాయ్ గారు సెలవు. బతికి ఉంటే రేపొద్దున చూసుకుందాం. తమరు కనబడక ఎముకలు మాత్రమే ఉంటే సమాస్ చేసి పాతేస్తాం. తురక స్వర్గం చూద్దురు గాని. ఇద్దరము నవ్వుతో పరిగెత్తుకెళ్ళాం. కొంచెం దూరం పోగానే నాకు జాలేసింది. పాపం నిజంగా మావయ్య భయపడుతున్నాడేమో. ఇది వరకంతా నేను తన దాన్నిలాగో అధికారం చేసిన మావయ్యకి ఎట్లా ఉంటుంది? నేను అమీర్ భుజం మీద చెయ్యేసి వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి వెళ్ళేటప్పటికి మావయ్య గుడిసంతా వెతుక్కుంటున్నాడు. మావయ్య నువ్వేం భయపడకు, ఊరికే దడిపించాడు అమీర్. బహుశా 2-3 గంటల వేళ వచ్చేస్తామేమో. పోనీ ఉండకూడదటే. ఎక్కడికి వెడతారు ఈ అర్ధరాత్రి? ఏదన్నా పురుగు. నాకు నవ్వొచ్చింది. ఇంకా ఇంటి దగ్గర ఉన్నట్టే నా బాధ్యత తీసుకుంటున్నావా? ఇదిగో చూడు, మళ్ళీ నీతో మాట్లాడడానికి వీలుంటుందో లేదో. నా మాట విని ఇంటికి వచ్చేయి. ఈ పాడు బతుకు. మావయ్య అదేమీ లాభం లేదు. నా కోసం నువ్వేమీ దిగులు పడకు. నువ్వు చేసిన ఘనకార్యాన్ని చూసి నువ్వే గర్వపడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా గొప్ప ప్రేమని కావను నీ ఉద్దేశం. ప్రేమ? ప్రేమ పశువులు కుక్కలన్నా నయం. నీతి జాతి విచక్షణలు లేక కళ్ళు కమ్మి ఒళ్ళు కొవ్వి ఇట్లా బట్టలు విప్పుకుని అడవుల్లో పరిగెత్తుతో సిగ్గు విడిచి, ఇది ప్రేమ? కామం, ఒళ్ళు తెలియని పశుకామం, మదపిచ్చి. ఇంకేమిటో అన్నాడు. చాలు మావయ్య అని పరిగెత్తుతో వెనక్కి తిరిగి చూశాను. ఎదిగిన ఆడది పరిగెత్తడమేమిటి? పొగరు. దీని చెంపలు వాయించేందుకు వీలైతే బావుండననే చూపుతో మావయ్య నుంచుని ఉన్నాడు వెన్నెల్లో. పొద్దున్నే మావయ్య వెళ్ళేటప్పుడు అమీర్, బాబాయ్ గారు ఇంకా మీ ఊళ్ళో ఉన్న తాతలు అత్తలు వస్తారేమో. మిమ్మల్ని అంటే బాబాయ్ గారని ఊరుకున్నాను కానీ ఇంకెవరన్నా వచ్చారా? ఇక్కడే పాతిస్తానని చెప్పండి అని అన్నాడు. నర్సుబావనోసారి రమ్మన్నానని చెప్పు అని నేను అనబోతూ ఉంటే నోరు నొక్కాడు. నర్సుబావ నేను చిన్నప్పుడు ఆడుకున్నాను. అతనికి నన్ను ఇస్తామని కూడా అనుకున్నారు. కానీ అదేమీ మనసులో లేకుండా నాతో చాలా సరదాగా ఉండేవాడు. ఎవరితోనూ నన్ను చనువుగా ఉండనీని. చివరికి తనతో కూడా నా పెనిమిటి నర్సుబావతో సరదాగా మాట్లాడినిచ్చేవాడు. నర్సుబావ ఆడవాళ్ళ మధ్యకు వస్తే మగవాడు వచ్చినట్టే ఫీల్ అయ్యేవారు కాదు. ఏమీ తోచినప్పుడు నర్సుబావ వస్తే బాగుండని అనుకునేదాన్ని అమీర్తో. రాని వాణ్ణి నర్సు దెయ్యంగా మారుస్తాను అనేవాడు. నర్సుబావ సుగుణాన్ని ఎంత పొగిడినా అమీర్ కోపం తగ్గలేదు. ఓసారి చివాళ్ళ లేచి, ఒరే నర్సుబావ వచ్చావా చివరికి అని అప్పుడే వచ్చిన నక్కనో దాన్ని రాళ్లతో మైదానం చివరిదాకా తరిమాడు. అప్పటినుంచి నక్క కనబడినప్పుడల్లా నర్సుబావ అంటాడు. తర్వాత కోపం వచ్చింది కావోను. మాకు కనబడకుండానే నర్సుబావ చాలా అల్లర్లు సాగించాడు. సగం కొరికిన భూమికల్ని మా గుడిసెలో పారేశాడు. అదేం పుట్టిందో, పడుకుంటే కాలివేళ్ళు మెల్లగా కొరికి లేపుతాడు. మూత పెట్టున్న అన్నం కింద చిమ్మిపోతాడు. అలాంటి పనులు ఏం జరిగినా నర్సుబావ చేసిపోయినాడనేవాడు అమీర్. కొన్ని పనులు అమీర్ చేశాడని నా నమ్మకం. కానీ పాపం నర్సుబావ లేకుండా చూసి అతన్ని నక్కని చేశామే అని దిగులేసేది నాకు. బావ అతనిని లావు ఒళ్ళు, గుండ్రని బుగ్గలు, అమాయకత్వము, నా మీద ప్రేమ జ్ఞాపకం వచ్చి సిగ్గేసేది. మైదానం 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.